తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. ఒక చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురుగారు, మనిషి జీవితం ఒక మాయలాగానే ఉంటుంది. మాయలాగా కదమ్మా, మాయే. ఎందుకంటున్నానంటే ఒక్కొక్కసారి భలే కలిసి వస్తూ ఉంటది ఏ మనిషికైనా. అబ్బా చాలా బాగుంది, నాకు అదృష్టం పట్టిందే అని అనుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి ఏమవుతుందో అదృష్టం కాస్త మొత్తం బోర్లా పడి దురదృష్టంగా మారిపోతుంది. అయితే ఇదేంటి, ఎక్కడ జరుగుతుందని కొన్ని సందర్భాలు గమనించినప్పుడు, అది ఎవరికైనా చాలా మందితో నేను మాట్లాడినప్పుడు, ఒక్కొక్క వస్తువు ఇంటికి తెచ్చిన వేళ విశేషము అద్భుతంగా కలిసి వస్తుందంట. మామూలుగా గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అనేది సామెత చెప్తారు కదా. సో అలా అంటే మనిషి కానీ, ఒక మనిషి జీవితంలో ఎంటర్ అయినా, ఒక వస్తువు జీవితంలో ఎంటర్ అయినా అసలు అద్భుతమైన యోగం ఫలితం వస్తుంది. అదే మనిషి మనకి కనుక సెట్ కాలేదంటే, అలాంటి మనిషి ఎంటర్ అయినా, అలాంటి వస్తువులు మన జీవితంలోకి వచ్చినా అంతకంత అసలు మొత్తం పెడసి కొట్టేస్తుంది. జీవితం ఇటు ఉంది అనుకునే లోపు ఇటు మొత్తం పడిపోతుంది. అలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి దాదాపు ప్రతి మనిషి జీవితంలో. అసలు ఈ వస్తువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎందుకు కొన్ని సెట్ అవుతాయి మనకి, కొన్ని ఎందుకు సెట్ కావు? అంటే అవి తిథి వార నక్షత్రాలను బట్టి, లేదంటే ఇదేదో మరీ మూఢత్వం వైపు మనం వెళ్ళిపోయామని అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. కానీ చూస్తుంటే మన కళ్ళ ముందు మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. అసలు ఎందుకు ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు, ఎలా తెలుసుకోవాలి? ఏమైనా తిథి వార నక్షత్రాలు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయంటారు? తప్పకుండా అమ్మా, ఇది మీరు వ్యావహారికంగా అడిగిన ప్రశ్న. అవును. జ్యోతిష్ శాస్త్రంగా అడిగినట్లయితే దానికి తగ్గ సమాధానం చెప్పేవాడిని. అది కూడా చెప్పేయండి. వ్యావహారికంగా మీరు అడిగారు కాబట్టి వ్యావహారికమైన ప్రశ్నకి సమాధానం చెప్పి అందులోకి వెళ్దాం. అలాగే. ఇప్పుడు మీ నాన్నగారికి మీరు చాలా మంచి కూతురు. మీ నాన్నగారు మిమ్మల్ని నెత్తి మీద పెట్టి కూతురు, నా కూతురు బంగారం అంటారు. అదే నా కూతురు బంగారం అనుకున్నప్పుడు ఒకళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత నా కోడలు గయ్యాలి అంటారు. నా కోడలు గయ్యాలి అంటారు, నా భార్య కోపిష్టి అంటారు, మా అమ్మ మంచిది అని అంటారు. అంటే ఒకే మనిషి. అక్కడ తండ్రి కాబట్టి మీరు ఏం చేసినా, ఎంత అల్లరి చేసినా నా కూతురు మంచిది అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అత్తగారు, మీరు కోడలుగా వచ్చేటికి నా కొడుకుని పెళ్లి చేసుకుంది, ఎక్కడ మీ గొప్పతనం పెరిగిపోతుందో ఆవిడికి పేరు తగ్గుతుందో అని చెప్పి మీ మీద ఏదో ఒకటి తీసుకొస్తుంటారు. అలానే మీ భర్తకు కూడా మీరు ఒకసారి నచ్చుతారు, ఒకసారి నచ్చకపోవచ్చు. అంటే మీరని కాదు, అదే ఎవరైనా కామన్ గా ఉన్నది. ఒకసారి నచ్చుతారు, ఒకసారి నచ్చకపోవచ్చు. అదే మీరు మీ పిల్లలకి బాగా నచ్చుతారు, మీ పిల్లలకి బాగా నచ్చుతారు, మీ తోడుకోడలకి నచ్చుతారు, మీ ఆడబిడ్డకి నచ్చరు. అలా అంటే ఒకే మనిషి ఒకళ్ళకి నచ్చుతున్నారు, ఒకళ్ళకి నచ్చట్లేదంటే కారణం ఆ వ్యక్తిలో ఉందా, చూసేటువంటి ఎదుటి వ్యక్తిలో ఉందా? అంటే ఇప్పుడు నిజంగానే మన సమయం బాగాలేదు అన్నప్పుడు ఎవరు మన లైఫ్లోకి ఎంటర్ అయినా దాన్ని బాగు చేయలేరు. ఎందుకంటే మనం బాగుపడితే నా పిల్లవాడి గొప్పతనం, చెడిపోతే వాడితోటి స్నేహం చేసాం. ఈ రెండు రుద్దబడినటువంటి విషయాలమ్మా ప్రధానంగా. జ్యోతిష్యానికి దీనికి ఎక్కడ ఎలాంటి సంబంధము లేదు. మన యోగాన్ని అనుసరించి మన అదృష్టం బాగుంటే ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్ళిపోతాం. మన దురదృష్టం ఉంది. మా నాన్నగారు చెప్పేవారు ఎప్పుడు నాకు, బండి వేసుకొని తిరగద్దురా పోతావు అనేవారు. నేను నిజమే పోయేవాడు బండి వేసుకొని తిరగకపోయినా ఇంట్లో ఉన్నా పోతాడుగా. అంటే పోయేవాడు ఎట్లాగో పోతాడు, వాడిని ఆపడం అంటే ఎవరి తరం కాదు, ఎట్లాగో పోతాడు. ఏముంది, నేను బండి వేసుకుని పోతాను, బండి తోలే ఫీలింగ్లో పోతాలి అని అనుకునేవాడిని. అంటే ఏంటంటే మా నాన్నగారి భయం ఏంటి, పెద్దవాళ్ళు చెప్పేది, నువ్వు ఒకవేళ దెబ్బ తగిలితే చచ్చిపోవాలి అక్కడికక్కడే. ఏ కాలో చెయ్యో విరిగి పడితే మూలన పడితే ఎవరు చేస్తారండి? దురదృష్టం అంటే అంతకుమించి ఏం లేదు. దురదృష్టం అంటే అంతకుమించి ఏమీ లేదు. ఒకనొక టైంలో సేవ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కూడా ఎవరికి సేవ చేయరు. దొరకట్లా. బ్రతికుండి నువ్వు సంపాదించినంత కాలమే. రెండు విషయాలు చెప్తే మీరు నాకు సమాధానం చెప్పగలరా? సంపాదించేటువంటి మనిషిని ప్రేమించేదెవరు, ప్రేమించే మనిషిని సంపాదించేదెవరు అంటే ఏం చెప్తాం? సంపాదించేటువంటి మనిషిని ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రేమించేటువంటి మనిషిని ఎవరు సంపాదించుకుంటున్నారు? వారి వారి అవసరాలను బట్టి, వారి వారి అవకాశాన్ని బట్టి
నడిచిపోతుంది మీరు మిమ్మల్ని చేస్తున్నారు. అంతే. అంటే ఇదంతా అలానే ఉంటుందమ్మా. అంటే ఒక మనిషి మన జీవితంలోకి వచ్చాడు కాబట్టి మనం చెడిపోయామనే మాట అబద్ధం. అంటే ఒక వస్తువు మన జీవితంలో అంటే కొన్ని వస్తువులు ఉంటాయి. మరి ఆ కొన్ని వస్తువులు మనం తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు నేను జాతకరీత్యా చెప్తాను. కొన్ని వస్తువులు తెచ్చుకున్నప్పుడు మన దశాంతర దశలు, విదశలు, ప్రాణదశలు ఉంటాయి. అవి కనుక మనకు ప్రతికూలంలో ఉన్నప్పుడు ఆ వస్తువు, అది ఇనుము కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ తెచ్చుకునే వస్తువు కనుక దీనికి అవినాభావంలో కనుక మైత్రి కాకుండా శత్రుత్వం మీద మాత్రం మనకు అనుభవిస్తామమ్మా. ఖచ్చితంగా అనుభవిస్తాం, అందులో సందేహమే లేదు. మొట్టమొదటిసారి ఒక కారు కొన్నా. నేను కారు కొన్న రోజుల్లో నాకున్నటువంటి దానికి ద్విగుణీకృతంలో అది విశ్వభావంలో ఉంది, వెరైటీ అంటే నెగిటివ్లో ఉంది. చూద్దాంలో ఏమవుతుందని కొన్నా, దాన్ని దెబ్బతిన్నా. మరి కారు కొని 5 రోజుల్లో 6 రోజుల్లో 80,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని 30,000 అమ్ముకోవాల్సి వచ్చింది. అదృష్టం ప్రాణం నష్టపోలా. అలానే కొన్ని ఇల్లులు కూడా అంతేనమ్మా. ఒకనొక టైంలో ఒక 5 సంవత్సరాల క్రితం నేను కూడా ఒక బండి కొన్నా, ఎంటార్క్ స్కూటీ కొన్నా. అది కొన్న రోజు సిక్ అయ్యామంటే ఫ్యామిలీ 15 రోజులు సిక్ అయ్యాం. సహజం, అదే చెప్తున్నా. ఇప్పుడు కొన్ని ఇల్లు కూడా అంతేనమ్మా. ఇల్లు ఏదో బాగుంది ఇదని మా ఇంట్లోకి వెళ్తాం. ఆ ఇంట్లోకి వెళ్తే లేనిపోయిన పిశాచ బాధలన్నీ మనకే వస్తాయి. నా జీవితంలో ఎలాంటి కష్టము లేకుండా సుఖంగా ఉన్నాను అనుకున్న రోజు అనుకోకుండా ఒక ఇల్లు చూసి, ఆ ఇల్లు చాలా పెద్దది, చాలా తక్కువ రెంట్లో వస్తుందని చెప్పి 2-3 వద్దన్నారా, ఏముందని వెళ్ళిపోయా. ఆ దిక్కు కూడా నాకు కలిసి రాదు, అయినా వెళ్ళిపోయా. ఖచ్చితంగా నెల రోజులలో కుటుంబం మొత్తం విచ్ఛిన్నమయ్యే స్టేజ్కి వచ్చి ఆపరేషన్ కూడా జరిగి అప్పులు పాలయ్యా. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత వేరే వాళ్ళు వెళ్ళారు. 3 నెలలు అంటే మనిషి చనిపోయేది వేరే విషయం. ఇవి ఉంటాయమ్మా. ఎందుకంటే జ్యోతిష్యపరంగా శాస్త్రానుసారంగా వెళ్ళేటువంటి విధానం వేరు. కానీ ఎవరో ఒక మనిషి మనతో స్నేహం చేస్తే వాడి దరిద్రం మనకు పట్టదు. కాకపోతే ఏమిటి అంటే అక్కడ అవతల వ్యక్తికి బాగా కష్టంలో ఉంటాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు అతనికి మనం ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటాం. ఎంత ఉపకారం చేసినా అతను నిలబెట్టుకోలేని స్టేజి. దీనివల్ల ఉపకారం చేసి మనం అప్పులు పాలవుతున్నాం. అంటే నాకు ఒక 10,000 నేను ఒక నెల రోజులు ఇస్తాయి, చాలా ఇబ్బందిగా ఉందంటే నా స్నేహితుడే కదా మనం తీసుకొచ్చి ఇస్తాం. ఆ 10,000 అతను ఇవ్వలేడు, అతనికి ఇంకా ఇబ్బంది వస్తుంది. అయ్యో చూస్తూ ఇంకొక 10,000 ఎక్కడ, అతనికి 4-5 సార్లు ఇచ్చాం, మనకి 50,000 రూపాయలు అప్పు అయిపోయింది. ఆ 50,000 రూపాయలు వడ్డీతోటి సంవత్సరం తిరిగేపటికి 1,00,000 అయింది. అదే మనకు వచ్చేది. అతను 10,000 అడిగినప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నానన్నా, ముందైతే 1,000-2,000 దగ్గర పెట్టుకో, ఇవైతే నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు అని ఇచ్చేసి వదిలేసేసారు. అక్కడికి ఇబ్బంది ఉండదు. కానీ అతని ప్రాబ్లం ఏదో నువ్వు నెత్తి మీద పెట్టుకుంటాను అంటే ఏమవుతుందంటే నువ్వు ఇబ్బందులు పడతావు. దానివల్ల ఏమవుతుందంటే వాటి తర్వాత నాకు పట్టింది అంటాం. ఎట్లా మీరు ఎప్పుడైనా ఈ కస్తూరి అగరు గోరోజనం షాపులోకి వెళ్ళారా? మీరు ఏమీ కొనకపోయినా ఆ వాసన పిలుస్తారు. అలానే అతని దరిద్రం మనకు పట్టదు, కానీ అతని బాధని మనం షేర్ చేద్దాం అనుకునే పరిస్థితుల్లో కాస్త మనం ఇబ్బందులు పడతాం. దానివల్ల మా దరిద్రం నాకు పట్టింది అని మనం అనుకుంటూ ఉంటాం. అనుకోవటానికి జరగడానికి అసలు సంబంధం లేదమ్మా. కనుక ఏంటంటే కొన్ని వస్తువులు, అలానే కొన్ని వస్తువు వచ్చినప్పుడు ఆకస్మికంగా ఒక స్థితికి వెళ్ళిపోతాం. అది రోజుల్లోనే, అదొక యోగం, ఊహించలేము. అది మీరు కూడా ఏదో కొత్త వస్తువు వేసినట్టున్నారు. అదే ఆ రోజు మనం పూజ చేసినప్పుడు వేసింది. ఇది చంద్ర శశాంకం అంటారు. ఆ రోజు పూజ చేశాం కదా గురువు గారు, ఆ పూజలో వేరే వాళ్ళ కోసం చేయించాము ఒకటి. ఇది వేరేదా? అది లేదమ్మా, నేను చేయించుకున్నా. ఇది మీరు చేయించుకున్నారు అంటే మానసిక ప్రశాంతత కోసం. మీకేంటండి మానసిక ప్రశాంతతకి ఏంటి లోకువా అంటారు. ఎదుటి మనిషి గురించి మనం ఆలోచిస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా మనకు ఒక తెలియనటువంటి ఆవేదన వచ్చేస్తుంది. ఆ మనిషికి ఏదో చేయాలని చెప్పి ఆ ఆవేదన అనేటువంటిది కుటుంబాన్ని మొత్తాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తుంది, మనల్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. అది ఎంతటి వాడికైనా ఇప్పుడు నేను ఒకరి గురించి 100 మంది గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. 100 మన ఫోన్ చేసే వాళ్ళు కావచ్చు, పీఠానికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఆఫీస్కి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎంతో మంది అందరి కష్టాలు ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తుంటాం. అందరి గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్ అనేటువంటిది డిస్టర్బ్ కాకూడదు. మైండ్ ఒక్కసారి కనుక డిస్టర్బ్ అయిందా అన్ని రకాలుగా మనం దెబ్బతింటాం. అంటే ఏ పని చేయాలో ఆ పని చేయటం మానేసేసి రకరకాలుగా ఆలోచించి మైండ్ అప్సెట్ అయిపోతుంది. అప్సెట్ అయితే మనం ఏం చేయలేం. సో మైండ్ మనకి అప్సెట్ కాకుండా మనస్సు స్థిమితంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా మన గమ్యం చేరాలి అన్నప్పుడు కొన్ని మనల్ని రక్షించేటువంటి మనకు అవసరం. ఆ రకంగా ఇది చంద్ర శశాంకము ముత్యాలతో చేసింది, నన్ను రక్షిస్తుంది. అది పెట్టుకున్నాక మీకు కలిసి వచ్చిందా? ఇబ్బంది వాతావరణం ఉందా? అంటే వస్తువుల గురించి ఏదైనా అనిజీనిస్తే అవతల పడేస్తానండి. అసలు ముందు ధరించారు అది ఉపయోగపడదు
అనర్థం అని కూడా అసలు ధరించం. ఎందుకంటే నేను నార్మల్గా ఒక వైదికుడిగా ఉంటే పోతూ నేను నా భార్య పిల్లలు పోతాం. కానీ 100 మంది గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా అనర్థం అయితే 100 మంది జీవితాలు దెబ్బతింటాయి. అంత ఆలోచిస్తున్నప్పుడు ఆ స్థితిని మనం నిలబెట్టుకోవాలంటే మన మనస్సు ప్రశాంతతతో కూడా ఎప్పుడూ కూడా ఉండాలి అంటే చంద్రబలం కేవలం ఇది. సో ఎవరైనా ధరించవచ్చు అంట. చంద్రబలం మనం ఏ ముహూర్తాలు చూడాలన్నా ఏ చూడాలన్నా చంద్రబలం ఉందా అంటూ ఉంటాం. ఆ చంద్రబలం అనేటువంటిది ఉంటే 1000 రకాల దోషాలని మన దగ్గరికి రానికుండా కాపాడుకోవచ్చు. ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీలు మన దగ్గరికి రావు, ఆగిపోతాయి. అట్లా ఆ చంద్రబలం మనకు ఉండాలి. చంద్రబలం అంటే ఏంటంటే నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, పొద్దున్నే 6ంటికి లేచి పని చేయాలి, బద్ధకం వచ్చేస్తుంది. ఆ బద్ధకం వల్ల 6ంటికి చేయాల్సిన పని 9ంటికి చేస్తాం, 9ంటికి చేయాల్సిన పని 1 గంటకి చేస్తాం, తిండి తిప్పలు అలా ప్రలాంగం. ఇవాళ పని రేపటికి అవుతుంది, అమ్మ 2 చేయాలని బద్ధకిస్తాం. ఆ బద్ధకాన్ని దగ్గరికి రానికుండా ఎప్పటి పని అప్పుడు క్లియర్ చేయించేటువంటిది చంద్రబలం. ఆ చంద్రబలం ఉంటే మనిషి ఎప్పుడూ కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. 24 గంటలు ఓకే కనా వెళ్దామా, వచ్చావా, ఓకే వెళ్దామా. ఇక అలసట అనేటువంటి మనిషికి రాదు. ఆ మనిషికి అలసట లేకుండా ఉన్నంతకాలం కూడా బోనార్కుతనే. ఆ చంద్రబలం కావాలనుకున్నాను, వెంటనే చేతికి పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉంటే నా కుటుంబాన్ని, నన్ను నమ్ముకున్న 10 రకాల కుటుంబాన్ని నేను చూసుకోగలుగుతాను. నేనే ఏదైనా డిస్టర్బెన్స్లో ఉన్నా అంటే ఎవరిని ఏం చేస్తాం? ఎందుకంటే మనకు ఉండేటువంటి వైదికంలో ఎప్పుడు మన మీద ఒకళ్ళు రాయి వేయడానికే చూస్తారు. మన దగ్గర ఉంటూ, మన తిండి తింటూ, మన పరిసరాల్లో ఉంటూ, మన నీడలో ఉంటూ ఎవడో ఏదో చెబితే ఆ చెప్పుడు మాటలు విని మన మీద రాళ్ళు వేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా లోభగ్రస్త హృదయంతో ఉన్నటువంటి మనుషులు. లోభగ్రస్త హృదయం అంటే వేడి తగిలిందా కరుగుతుంది, వెన్నెలు తగిలిందా మళ్ళీ మొత్తపడుతుంది. అంటే ఒక ప్రణాళిక ఉండదు వీళ్ళకి. చెప్పుడు మాటలు వింటూ జీవితం అంతా కూడా నీచంగా బ్రతికేస్తూ ఉంటారు. ఇటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉంటాం. ఏ కారణం చేతైనా మన మీద ఏదో ఒక రకంగా ఒక రాయి వేయాలి అనేటువంటిది దుష్ప్రభావాలు, దుష్ప్రచారాలు రకరకాలుగా చేయడానికి ఉద్యుక్తులై ఉంటారు. అటువంటి ప్రతిదాని నుంచి ఇప్పుడు ఒక మనిషి మీద ఒక మాట అనకుండా ఉండడు. అది మనం తీసుకోలేకపోవచ్చు. ఒక్కోసారి ఒక మాట అంటే కొన్ని మాటలు పడ్డప్పుడు మనస్సు చాలా ఆవేదనకి అవుతుంది. మనం మెంటల్ కంట్రోల్ తప్పేస్తాం. ఎవరు ఏదన్నా నన్ను కాదుగా అనుకుంది, బింబ ప్రతిబింబ అంటే ఆ చంద్రబలం అనేటువంటిది మనకి రావాలంటే ఇది చాలా అవసరం. కాబట్టి ప్రతి మనిషి వేసుకోవచ్చు. అయితే అలాగే మనం ముందు ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా కొన్ని వస్తువులు కానీ మనుషులు కానీ మన జీవితంలో వచ్చినప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే మనం తట్టుకోలేము. సో దాని నుంచి ఖచ్చితంగా మనం బయటపడాలి. మరి అలా బయటపడాలన్న క్రమంలో ఏమన్నా పరిహారం చేయవచ్చా? అది తీసేసుకోమంటారా? నేనేదే పెట్టుకున్నా. ఇది దానికి ఉపయోగపడుతుందా? ఒకవేళ అది పెట్టుకున్నాక అది కలిసి వచ్చింది రాలేదు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే మీ నిత్య జీవిత విధానంలో మార్పులు మీకే అర్థమవుతాయి. ఓకే, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ రోజు అంతా సాడ్ గా డల్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఉంది, ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక్కోసారి మెంటల్ గా అప్సెట్ అయిపోయి పొద్దున్నే లేవగానే కొన్ని ఫోన్లు వింటాం, ఏదో చేసి చాలా అప్సెట్ అయిపోతాం. ఒక్కొక్క రోజు లేవడంతో చాలా ఎనర్జీగా ఉంటుంటాం. ఇది పెట్టుకున్న వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. నిన్నటి రోజు ఎలా ఉంది, ఇది పెట్టుకున్న రోజు ఎలా ఉంది. ఒక 1 వీక్ పెట్టుకుంటారు, తర్వాత 2 రోజులు తీసి పక్కన పెట్టేస్తారు. ఆ 2 రోజులు ఎలా ఉన్నాయి ఆ డిఫరెంట్ వాళ్ళకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అది పెద్ద కష్టం కాదు. ఏంటంటే కొన్ని మనం పెట్టుకున్న తర్వాత ఆ ఎనర్జీ మనం చూడగలుగుతాం. ఓకే, నేను అది లేడీస్ కి మాత్రమే అనుకున్నా. ఆ రోజు పూజ చేసినప్పుడు మీరు కూడా ధరించారు? ఎవరైనా ధరించవచ్చు. అంటే మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉండాలి. చేసేటువంటి పని మీద దృష్టి శ్రద్ధ ఉండాలి. ఎప్పుడు చేసేటువంటి పనిని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి. మన జీవితంలో ఎలాంటి అపవాదులు ఏదొచ్చినప్పటికీ కూడా మనది సంబంధం కాదు అన్నట్టుగా మనం ఉండి మన జీవితాన్ని మనం ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకెళ్లాలనుకుంటే ఇదైతే నాకైతే అవసరం అనిపించింది. ఎందుకంటే ఎంతమంది మన మీద ఏడుస్తుంటారో మనకు తెలుసు, ఎన్ని రకాలుగా ఏడుస్తుంటారో కూడా మనకు తెలుసు. అనేక కారణాలు ఉంటాయి. మనం కనిపిస్తున్నామనో, ఎదుగుతామనో, ఇంకోటనో. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భగవంతుడు జన్మతహాగానే మనకు కొన్ని ఇస్తాడు. వాటిల్ని కాపాడుకోగలిగితే ఇంకొన్ని ఇస్తాడు, వాటిల్ని కాపాడుకోగలిగితే ఇంకేది ఇవ్వడు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఒక మాట వదిలేయటం వాళ్ళకి చాలా సరదా అనమాట. వాడికి పుచ్చుకుంటే వాడు బాధపడతాడు అని చెప్పి. అటువంటి నా మనస్సుకి తగలకుండా అనుకునేవాడు అనుకున్నాడు మంచిది, శుభం. బింబ ప్రతిబింబం తెలుసండి మీకు? అద్దంలో మీరు ఏం చేస్తే అదే కనిపిస్తుంది. అవును. తెలుపు అంటే మల్లె పువ్వు, అంటే స్వచ్ఛత కలిగినటువంటిది. నువ్వు ఏం చేస్తే నాకెందుకు, మట్టి పళ్ళు వేసుకుంటే నాకెందుకు, రాయి పళ్ళు వేసుకుంటే నాకెందుకు, నాకు తగలదు కదా, అది ఖచ్చితంగా నీకు మాత్రం తగులుతుంది. ఆ బలం కోసం నేను పెట్టుకున్నాను. ఇది చాలా చాలా సంతోషం. ఒక మంచి వస్తువు గురించి కూడా చెప్పారు అండ్ చక్కటి పరిహారం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. అదే అండి, మరి మీ జీవితంలో కూడా ఎప్పుడన్నా ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందికర వాతావరణం జరిగిందా?
లేదంటే చాలా మంచి జరిగిన వస్తువులు ఏమైనా ఉన్నాయో ఒక్కసారి కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.